Hey guys, welcome back to my channel 26 Lifestyle. So, ఇప్పుడు నేను వేగస్ వెళ్తున్నా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా వేగస్కి అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో నేను ఫస్ట్ నుంచి అయితే రికార్డ్ చేయలేదు. సో ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యి సరే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడే చెక్ ఇన్ చేసేసాను. ఐ మీన్ ఎయిర్పోర్ట్ నేను ఆల్రెడీ చెక్ ఇన్ చేసేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు వేగస్ నౌ. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అని అంటాను అనుకున్నారా? యా, కైండ్ ఆఫ్ ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో లేదు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ బికాస్ దే ఆర్ లిటిల్ బిట్ షై అంట. సో ఒక ఫ్రెండ్ కాలిఫోర్నియా నుంచి వస్తున్నాడు అండ్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హియర్. వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు కాలిఫోర్నియా నుంచి వస్తారు. సో నేను ఇక్కడ డాలస్ నుంచి వెళ్తున్నాను. అండ్ యా, అండ్ ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను అక్కడ ఏం చేస్తాను, నేను ఒక 3 days ఉంటాను. సో 3 days అంతా నేను 1 day వ్లాగ్లోనే చేస్తా. సో ఒక వ్లాగ్లోనే చేస్తా. సో అన్నీ చిన్న బిట్స్గా చూపిస్తాను నేను ఏం చేశాను ఏంటి అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు ల్యాక్ ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టదలుచుకోవాలి. ఐ వాంట్ టు ల్యాక్ ఓన్లీ ఒక వీడియోని తీస్తాను. సో యా, ప్రెజెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లో ఇక్కడ చెక్ ఇన్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫ్లైట్. సో టైం ఇప్పుడు ఆల్రెడీ 3:36 అయ్యింది. సో నా ఫ్లైట్ వచ్చేసి 4:02 అయితే డిలే అయింది. 4:15కి డిలే అయ్యింది. సో వీ షుడ్ వెయిట్ టిల్ దెన్. ఇంకా క్రౌడ్ చూడండి వేగస్కి ఎంత మంది వెళ్తున్నారో అసలు. Once again, if you're on flight 1051 and you are in the boarding area here, can you please step to the side? So the passengers getting off the plane, they should not have to walk around you, okay? Thank you. ద బెస్ట్ సౌండ్ అంటే ఎయిర్పోర్ట్లో ఈ బోర్డింగ్ టైం ఉంటుంది కదా, ద బెస్ట్ సౌండ్ అని చెప్పచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ వేగస్కి ఎంతమంది వెళ్తున్నారో ఏంటి అని చెప్పి. నేను మళ్ళీ వేగస్లో ల్యాండ్ అయినప్పుడు మేము మీకు చూపిస్తాం. కాదు, ఫ్లైట్ కింద చూపిస్తాం. ఓకే, వేగస్. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యాను నేను. సో ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. సో నా ఫ్రెండ్కి ఇంకా లైక్ ½ an hour పట్టింది ల్యాండ్ అవడానికి. సో అప్పటి వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉంటాను. అండ్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లోర్. నాకు ఆకలేస్తుంది. ఫస్ట్ ఎక్కడికైనా వస్తే ఫస్ట్ ఆకలేస్తుంది. అదేం రోగం ఏమో నాకు అర్థం కాదు. ఇందాకే కాఫీ తాగా ఒక 2-3 hours బిఫోర్. అయినా ఆకలేస్తుంది ఇప్పుడు మళ్ళా. సో ఐ ఈట్ సంథింగ్ అండ్ యా. సో నా పక్కనే కైలీ కాస్మెటిక్స్ ఉన్నాయి అండ్ నాకు చాలా ఇష్టం కైలీ కాస్మెటిక్స్. సో చూపిస్తా ఎయిర్పోర్ట్లో కూడా ఏమేమి ఉంటాయి. నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో చాలా ఎయిర్పోర్ట్లోని చాలా వరకు కెసినోస్ అయితే ఉన్నాయి. కెసినోస్ మనకు ఆడటం రాదు, అదేందో కూడా నాకు తెలియదు కాబట్టి. సో యా, నా పక్కనే కైలీ కాస్మెటిక్స్ ఉంది. ఐ షో దట్. అండ్ నా ఫ్రెండ్ వచ్చేదాకా మేము హోటల్కి వెళ్ళాం. ఇక్కడే ఉండాలి ఒక ½ an hour వరకు. సో యా, బాయ్.
వెజ్ ఎక్కడ దొరికితే అక్కడ తిన్నాను. ఐ కాంట్ ఫైండ్ ఎనీ వెజ్ ఏం కనిపించట్లేదు నాకు. ఇంకా ఫ్రంట్ వెళ్దాం. సో ఇక్కడ చిల్లీస్ ఉంది. ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్. మోస్ట్లీ నాకు తెలిసి ఈరోజు అంతా ఫ్రైస్తోనే గడిపేయాలనుకుంటా. సో నేను ఎక్కడికి వచ్చినా సరే ఇండియన్ ఫుడ్డే కావాలనుకుంటా. అవేమో ఇక్కడ దొరకవు ఎక్కడ పడితే అక్కడ. సో నథింగ్. యా ఐ గో సమ్వేర్ ఈట్ సంథింగ్. ఆకలేస్తుంది. బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చింది. వెజ్లో స్మూతీ బాల్. నాకు తెలిసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఫ్రూట్ బాల్స్తోనే గడిపేయాలి రోజు అంతా. ఇట్స్ డే 2 అండ్ నిన్న అయితే మేము ఏం చేయలేదు. రూమ్కి వచ్చిన తర్వాత జస్ట్ పడుకుని పోయాము అంతే. సో ఇట్స్ డే 2 టుడే. అండ్ ఇక్కడ ఏవో డ్యామ్స్ అవేవో చెప్పారు, నాకు రావట్లా చెప్పడానికి. సో ఆ డ్యామ్ ఈరోజు నైట్ షోస్ స్ట్రీట్ ఏదో ఉంటుందంట, నాకు కూడా తెలీదు. సో అవన్నీ చూస్తాం ఈరోజు. అండ్ టు బి ఫ్రాంక్ ఇక్కడ ఏం ఉండదు అనుకుంటా కూడా అంత చూడ్డానికి. ఓన్లీ నైట్ లైఫ్ అనుకుంటా, ఓన్లీ ఆ లైట్స్ కోసమే అది కూడా. సో ఐ డోంట్ నో. సో ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్కి వెళ్తాం. అండ్ ఐ గాట్ అప్, రెడీ అయ్యాను. ఐ డోంట్ నో టైం ఇప్పుడు 11:30 or 10:30 అవుతుంది ఇక్కడ. సో దట్స్ ఇట్. ఈ సోఫా ఎందుకు వస్తుంది? యా, and show my outfit. అద్దంలో చూస్ మై అవుట్ఫిట్. డే 2 అవుట్ఫిట్. యా, కింద షూస్ వేసుకుంటా. సో సాడ్. యా, యాక్చువల్లీ నిన్న నైట్ కార్ తీసుకుందాం అనుకున్నాము, కానీ చాలా టయర్డ్ అనిపించి మేము తీసుకోవాలా. సో ఇప్పుడు కార్ తీసుకొని రావడానికి వెళ్ళారు. రాగానే వెళ్తాం. Bye. That's it. నాకు కొద్ది కోతేషాలు ఎక్కువ. నెవర్ మైండ్. బాయ్. యు నో వాట్, మనం ఇలాంటి వేసుకున్నప్పుడు, సో ఇది ఒక లోషన్ అనమాట, మాయిశ్చరైజర్. దీన్ని మనం కాళ్ళకి రాసుకుంటే కొద్దిగా షైన్ అవుతూ ఉంటాయి కాళ్ళు. సో మంచిగా షైన్ అవుతాయి. కొద్దిగా తీసుకుంటే చాలు, దిస్ మచ్ తీసుకుంటే చాలు. జస్ట్ ఫర్ షైనింగ్ అంతే. ఇవి బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ క్లోజ్ వేసుకుంటారు కదా, లైక్ బికినీ అండ్ ఆల్. సో అప్పుడు కూడా రాసుకోవచ్చు. ఈ ఎండలోకి వెళ్తే బాగా షైన్ అవుతుంది. సీ, ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఎంత షైన్ అవుతున్నాయో చూడండి. Done. చేతిగా అంతుకుపోయింది. So I'll wear these shoes now. I'll wear these shoes. ఏం జీవితం భయ్యా. ఇక్కడైతే ఎన్ని క్యాసినోస్ ఉన్నాయంటే, సో మెనీ క్యాసినోస్, బిట్ కాయిన్స్, పోకర్, చాలా ఉన్నాయి. అంటే ప్రతి రెస్టారెంట్ కింద ఇలా ఉంటాయంట. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు జనాలు ఎంత డెడికేషన్తో ఆడుతున్నారంటే ఇట్స్
రియలీ గ్రేట్ రైట్. మనకేమో కెసినో రాదు. ఐ షో దెమ్. అవర్స్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఇంకా కార్ ఇవ్వలేదంట. ఇట్స్ బీన్ లిటరలీ 2 hours. 10 o'clock వెళ్ళినాడు ఇక్కడ నుంచి. ఇప్పుడు 12:45. సో 12:45 అవుతుంది. ఇప్పుడు వరకు కార్ ఇవ్వాల. యాక్చువల్లీ కారు ఒక 3-4 daysకి $175. సో ఇక్కడ వీళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 350. సో మొత్తం కలిపి 500 దాకా అవుతుంది కార్ జస్ట్ ఫర్ 3 days. అది సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ రిటర్న్ చేస్తారంట. ఇట్లాంటి ప్లేసుల్లో ఒక బిజినెస్ పెట్టుకుంటే కోట్లు సంపాదించవచ్చు. My Binny has gone. That's okay. Bye. I'm just still waiting. Dodge. నాకు మజిల్ కార్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో వన్ ఆఫ్ దిస్ డాడ్జ్. by 9 a.m. All right. We ask you guys to budget 2 hours max. ఇప్పుడు నైట్ 8 అయింది. సో ఇప్పుడు మేము లైటింగ్స్ అవన్నీ చూడటానికి వెళ్తున్నాం. సో ఐ విల్ షో యూ.
what you mean. Suppress my feelings, 'cause I know. Hey guys, so it's time to go back to Dallas. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నా కజిన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో హిస్ ఫ్లైట్ ఇస్ అట్ 9 o'clock. సో 7:30కి ఎప్పుడు వెళ్ళిపోయాడు. నేను వెళ్తున్నాను ఇప్పుడు. నా ఫ్లైట్ 1 o'clockకి. సో రూమ్ చెక్అవుట్ చేసేసి ఐ విల్ బీ బ్యాక్. రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ అండ్ డన్. హ్యావ్ టు అంతే, ఇంకేం లేదు. యా ఐ మిస్ దిస్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన పింపుల్స్ వచ్చేసాయి. డిస్గస్టింగ్. యా దట్స్ ఓకే. బట్ ఇప్పుడు అయితే నేను రూమ్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకొని. సో ఐ డూ దట్. రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు చూపిస్తాం. బాయ్. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ నౌ. సో లెట్స్ గో. బాయ్ బాయ్ Vegas. Until next time. Yeah. Okay. Now it's time to check out. Hi, sweetie. Hi. Hi. I want to check out the room. Checkout's automatic. Automatic? Are you driving out of the garage or anything right now? No. Good to go. Can I have you just recycle those room keys there? There? You are perfect. Okay. That's it. Recycle చేసేసాను ఇప్పుడే. సో ఐ హ్యావ్ టు బుక్ మై క్యాబ్ నౌ. ఇట్స్ ఆల్రెడీ 11 అవుతుంది టైం. నా ఫ్లైట్ ఏమో 1 o'clockకి. సో ఐ బుక్ మై క్యాబ్. సో మనకి కాఫీ ఇంపార్టెంట్ కాబట్టి ఇటు చూసా నా పేరు పెట్టుకున్నాడు సగం, ఎంత క్రేజీయో. సో ఫస్ట్ మన కాఫీ ఇంపార్టెంట్ కాబట్టి టేక్. సో లెట్స్ గో. It was says unfair, so it's gotta be like fair. ఎంతో మంది ఉన్నారంటే లైన్లో. ఇది ఎప్పుడు అలా అయ్యట్లేదు. సో మెనీ పీపుల్ ఫర్ చెక్ ఇన్ బ్యాగేజ్. వామ్మో, ఇది ఎప్పటికి అయ్యాను రా బాబు. థ్యాంక్ గాడ్ నేను 1 hour ముందే వచ్చా. Please stand clear of the tram doors. I guess you're really good at saying. థింగ్ ఇస్ చెప్పనా కొడుకు ఇంకా 10 minutes టైం ఉంది ఫ్లైట్కి అనుకుంటే గేట్ నెంబర్ మార్చేసినాడు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంట. ఫ్రమ్ D to E. యా హ్యావ్ టు గో టు rush to get E. ఓకే, బ్యాక్ టు E11 అవే. మళ్ళీ ట్రాన్సిట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ రావచ్చు. Dallas Fort Worth. Hey guys, I'm finally back to Dallas. So thank you for watching this video till the end. Hope you guys liked it. Have a good day. Bye.